ఇవే వార్తలున్నాయి. ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు అంటూ మనకు కనిపిస్తుంది. వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి, 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. ఇక నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. అన్ని జిల్లాలను దంచి కొడుతున్న ఎండలు. మరో 2 రోజుల పాటు మరింత తీవ్రంగా హీట్ వేవ్స్. నేడు 11 జిల్లాలకు, రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అట. ఇద్దరు అవ్వలు ఒక ఆయన ముక్క కప్పుకొని కింద కూసురాలి ఎండను తాళలేక. ఇది ఆటో మరి ఏందో సైకిలో కానీ ఏదో కూరగాయల బండి లెక్కున్నది, ఇలా కూర్చున్నట్టున్నారు. సో ఇట్లా ఏజ్ పైబడినటువంటి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా కొంత ఇట్లా ఇగో ఏజ్ పైబడి ఉన్న వాళ్ళతో కూడా వడదెబ్బతో చచ్చిపోతున్నారు. ఇప్పటికీ 19 మంది చచ్చిపోయారట. ఇలా కనబడుతుందా? 19 మంది వడదెబ్బతో మృతి చెందిరట. సో నేను చాలామంది చెప్తున్నా, కొంతమంది ఎట్లుంటారంటే చెప్తే వినరు. నాకేం, నేను మట్టకు మట్టున్నా, దిడ్డంగా ఉన్నా, తంతే రాయని ఎరుగుతుంది కానీ నాకేం కాదు, కడి లెక్కున్నా నాకు వడదెబ్బ తగులుతుందా, నాకు వడగాల్పుతో కింద పడతానా అంటారు. సో అట్లాంటివి ఏం పెట్టుకోకూర్రి. ఎందుకంటే ఈ 44-45 డిగ్రీల ఎండ, నువ్వు 6 అడుగుల కట్అవుట్ అయినా, నువ్వు దిట్టంగా ఉన్నా, నువ్వు తాటి మట్ట లెక్క, తాటి చెట్టు లెక్కున్నా నిన్ను ఆ వడదెబ్బ పడబెడుతుంది. సో దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. కనీసం గంటకు ఒకసారైనా చల్లటి నీళ్ళు తాగేటువంటి ప్రయత్నం చేయరు. ఓఆర్ఎస్ లాంటివో లేకపోతే ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటువంటి కొన్ని డ్రింక్స్ తాగండి. ఎండకు పోయినప్పుడు కనీసం తల మీద టోప్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకోండి. మజ్జిగ తాగే ప్రయత్నం చేయండి. అంతేగాని మనకేమవుతుంది, 30 ఏళ్ళ యువకుడు నేను, ఎండ దెబ్బనే గడగాలాడిస్తా, ఎండ దెబ్బకు ఎదురుపోతా అంటే మాత్రం ఆ వడదెబ్బకు అడ్డం పడే పరిస్థితి ఉన్నది. ముక్కుల నుంచి రక్తాలు గారే పరిస్థితి ఉన్నది. సో దయచేసి అందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఈ ముసలోళ్ళు ముత్తుకొల్లే ఈ వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతారు, లేకపోతే వాళ్ళకు ఎనర్జీ ఉండదు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు అనేటువంటి ఆలోచనలో ఉండకండి. ఎవరిని ఎట్లా వడదెబ్బ ప్రాణాలని బలిగొంటుందో తెలియట్లేదు. కాబట్టి దయచేసి చిన్న నుంచి పెద్ద నుంచి ముసలి దాకా అందరూ కూడా ఈ వడదెబ్బ నుంచి మీరు ప్రాణాలు కాపాడుకోవాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఇంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేం. సో ఇక మీ ఆలోచన, ప్రాణాలు కాపాడుకోవాలంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక స్వేచ్ఛలు చూస్తే